శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 7 4వ భాగం. శ్రీమతి రంగాదేవి ఉరఫ్ గీతామాత కిషన్ రావు దంపతులు పూర్వం విజయవాడలోని అమృతానంద విద్యాపీఠాధిపతులైన సుప్రసిద్ధ పండిత శిరోమణి వేదోపనిషత్ విద్వాంసులు ఎన్నో మహాగ్రంథాలను రచించిన కలగ ఆంజనేయ శాస్త్రి గారిచే గురూపదేశం పొంది కొంతకాలం వారి సేవలో ఉన్నారు. ఇలా ఉండగా 1972 సంవత్సరంలో పోచంపాడులోని రామాలయానికి శంకుస్థాపన చేసి ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టకు కూడా ఆంజనేయ శాస్త్రి గారు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు తన శిష్యుని కుటుంబం అక్కడ ఉందని తెలిసి శాస్త్రి గారు కిషన్ రావు గారి వాళ్ల కోరిక మేరకు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అప్పుడు వారు స్వామివారి మహత్యాలను విని ముగ్ధులై తాను కూడా ఆ మహాత్ముని దర్శనం చేసుకుంటానని తెలిపారు. అలా శాస్త్రి గారు ఒకరోజు స్వామివారి దర్శనార్థం ఆశ్రమానికి రాగా వారిని చూచి మాతాజీ శ్రీమతి పర్వతవర్ధనమ్మ గారు, కామి అదుగో మీ నాన్నగారిలా ఒక మహానుభావుడు వస్తున్నారు, లేచి వెళ్ళి వారికి నమస్కరించు అని తన చిన్ని కృష్ణుడు అసలెవరని తెలియని అమాయకురాలైన యశోదవలే చెప్పగా ఆ పరమాత్మ స్వరూపులు ఒక చిరునవ్వుతో, అలాగేనమ్మా, మీరు లోపలికి వెళ్ళి మిగతా విషయాలు చూసుకోండి అని ఇంకా జరగబోయేది చూచి ఆమె బాధపడకూడదనే ఉద్దేశంతో అమ్మను లోపలకు పంపారు. అంతలోనే జ్ఞాన సంపన్నులైన శాస్త్రి గారు స్వామివారి వద్దకు విచ్చేశారు. స్వామివారి ఆ దివ్యమంగళ స్వరూపం దర్శించిన శాస్త్రి గారు ఆనందపరవశులై స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి వారితో కొంతసేపు మాట్లాడుతూ సంతృప్తి చెందారు. ఇంటికి తిరిగి వచ్చిన శాస్త్రి గారు తన శిష్యులతో, వారు ఎంతో గొప్పవారు, వారు శివయోగ సంప్రదాయానికి చెందినవారు, వారి చూపులో అమృతమున్నది అని స్వామివారిని కొనియాడారు. శ్రీ షిరిడీ సాయినాథుల వారి చరిత్ర వారు సర్వదేవతా సర్వ గురుస్వరూపులని ధృవపరుస్తున్నది కదా. అయితే ఆ సాయినాథులు కూడా మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారేనని భక్తుల అనుభవం. నెల్లూరు వాస్తవ్యురాలు శ్రీ షిరిడీ సాయిబాబా భక్తురాలైన ప్రసన్నకు 1989లో ఒక రకమైన జబ్బు వచ్చింది. ఎవరికీ అర్థం కాని ఆ జబ్బు చివరికి బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. అప్పుడు వాళ్ళు నెల్లూరులోని ప్రసిద్ధులైన డాక్టర్ వసంతమూర్తి గారిని ఆశ్రయించారు. రిపోర్ట్స్ అన్నీ పరిశీలించిన ఆ డాక్టర్ గారు ఆమె ఇంక 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని నిర్ధారించారు. అది విని హతాసురాలైన ప్రసన్న తల్లి శ్రీమతి పద్మగారు తన స్నేహితురాలైన వెంకటగిరి సులోచన గారింటికి వెళ్ళి వారి పూజాగదిలోని స్వామివారి ఫోటో ముందు కూర్చొని తన బిడ్డ ప్రాణాలను కాపాడమని అతి దయనీయంగా వేడుకున్నది. ఆ తర్వాత ప్రసన్నను ట్రీట్మెంట్ కొరకు మద్రాసుకు తీసుకువెళ్ళగా ఆ రోజు రాత్రి ఆ తల్లి కూతుళ్లకు ఒకే విధమైన ఒక భయానకమైన కల వచ్చింది. ఆ కలలో నల్లగానున్న ఒక భీమాకారుడు ప్రసన్నను తీసుకువెళ్ళి ఒక వంతెనపై నుండి క్రిందకు విసిరివేయగా ఆ వంతెన కిందనున్న స్వామివారు ఆమెను సురక్షితంగా పట్టుకొని తన బిడ్డ ప్రాణభిక్ష వేడుతున్న ఆ తల్లికిచ్చారు. ఆ తరువాత ప్రసన్న ఆరోగ్యం మెరుగైంది. మొత్తానికి చెప్పాలంటే ఆమెకు స్వామివారు పునర్జన్మను ప్రసాదించారు. అలా తనకు పునర్జన్మను ప్రసాదించిన స్వామివారిని దర్శించడానికి 1990 అక్టోబర్ 22వ తేదీన ఆశ్రమానికి వెళ్ళిన ప్రసన్న ఆశ్చర్యభరితురాలైంది. స్వామివారి స్థానంలో ఆమెకు శ్రీ షిరిడీ సాయిబాబా వారు కనబడుతున్నారు. అప్పుడు ఆమెకు బాబావారు స్వామివారు ఒకరేనని అర్థమైంది. అలా కొంతసేపు గడిచాక సాయిబాబా స్థానంలో మళ్ళీ స్వామివారు కనిపించారు. అప్పుడు ఆమెకు కలిగిన ఆశ్చర్యం, ఆనందం వర్ణనాతీతం. ఆ రోజు ఆ భీకరాకారుడు తనను వంతెనపై నుండి క్రిందికి పడవేసినప్పుడు తనను కాపాడి తనకు ప్రాణభిక్ష పెట్టిన వారు కూడా వీరేనని ఆమెకప్పుడు అర్థమైంది. 1983 కార్తీక మాసంలో స్వామివారు కేబీవీజీ గారితో కలిసి విజయవాడలోని కేవీజీ గారింటికి వెళ్ళారు. కార్తీక పౌర్ణమి నాడు రాత్రి 7 గంటల వరకు అందరూ కలిసి మాట్లాడుతూ కూర్చున్నారు. ఆ తర్వాత కేవీజీ గారు ఏదో పని మీద బయటకు వెళ్ళగా కేవీజీ గారి భార్య సావిత్రమ్మ గారు వంటగదిలోకి వెళ్ళింది. స్వామివారు అప్పుడు మేడ మీదకు వెళ్ళిపోయారు. వంటగదిలోంచి బయటకు వచ్చిన ఆమెకు స్వామివారు గదిలో కనబడకపోయేసరికి ఆమె మేడపైకి వెళ్ళింది. అక్కడ కనబడిన దృశ్యం చూసి ఆమె స్తబ్దురాలైంది. ఆ మేడపై షిరిడీ సాయిబాబా వారు అటు ఇటూ పచారులు చేస్తున్నారు, కానీ అక్కడెక్కడా స్వామీజీ కనబడలేదు. నిశ్చేష్టురాలై ఆమె ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ అలా నిలబడిపోయింది. ఇంతలోనే బయటకు వెళ్ళిన కేవీజీ గారు తిరిగి వచ్చారు. ఇంట్లో స్వామివారు కానీ సావిత్రమ్మ కానీ కనబడకపోయేసరికి వారిద్దరూ మేడపైకి మెట్లెక్కుతుండగానే వాళ్ళకు కూడా సాయిబాబా రూపం కనబడింది. ఇదేంటి, స్వామీజీ ఇక్కడున్నారని అనుకుంటే షిరిడీ సాయిబాబా వారు కనబడుతున్నారు అని ఆశ్చర్యంతో వాళ్ళిద్దరూ అనుకుంటుండగానే వారు సాయిబాబా దర్శనం చేసుకోండి అని గంభీరంగా అన్నారు. కలలో కూడా ఇలాంటి అదృష్టం కలగదని అనుకున్న వారిద్దరూ వెంటనే సాయినాథుల వారికి పాదనమస్కారం చేసుకున్నారు.
స్వామివారు అలా సుమారు 5 నిమిషాల వరకు వాళ్ళ ముగ్గురికి ఆ కార్తీక పౌర్ణమి రోజున శ్రీ షిరిడీ సాయినాథుల వారిలా దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. శ్రీ షిరిడీ సాయినాథుల వారి భక్తుడైన భాస్కర్రావు గారు ఆశ్రమ సేవలు చేస్తూనే సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనున్న షిరిడీ సాయిబాబా మందిరానికి వెళ్ళి అక్కడి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు. అందువలన అతనికి అప్పుడప్పుడు చాలా శ్రమ కలుగుతుండేది. ఇది గమనించిన స్వామివారు ఒకరోజు, మాట్లాడుతున్న బాబా ఇక్కడుండగా అక్కడికి వెళ్ళే పని ఏమున్నది, అయినా అవసరానికి వెళితే చాలు అని ఎప్పుడూ లేని గంభీర్యంతో అన్నారు. దానితో అతని మనసులో సాయిబాబా, స్వామివారు వేరు కాదనే ప్రబలమైన నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి అతనికి మందిరానికి వెళ్లాలనే తపన తగ్గిపోయింది. ఆ నమ్మకాన్ని బలపరుస్తున్న ఒక సంఘటన 1999 సంవత్సరం జూన్లో జరిగింది. ఆ రోజు అతను స్వామివారి పాదాలకు నూనె రాస్తూ బాబావారి లీలలు, వారి దినచర్యల గురించి మాట్లాడుతూ, స్వామీజీ, బాబావారు చాలామంది భక్తులతో వివిధ సందర్భాలలో ఏకనాథ భాగవతం చదవమని అనేవారు అని అనగా, స్వామివారు అలాగా అని చిరునవ్వుతో అన్నారు. అంతలోనే స్వామివారి సేవకుడైన విజ్జి వచ్చి వారికి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అది తెరిచి చూడగా ఎవరో పంపిన ఒక సెట్టు ఏకనాథ భాగవతం. అది చూసి భాస్కర్రావు గారు ఎంతో ఆశ్చర్యపోయారు. స్వామీజీ ఒక చిరునవ్వుతో ఆ పుస్తకాలు అటు ఇటు తిరిగేసి, ఇదిగో నీవిప్పుడన్న ఏకనాథ భాగవతం చదివి ఇది నీ దగ్గర ఉంచుకో అని అంటూ వాటిపై సంతకం చేసి అతనికి ప్రసాదించారు. 1989 నుండి స్వామివారిని ఆశ్రయించిన పిఆర్కే పురుషోత్తం గారు, అతని సతీమణి శ్రీమతి సత్యవతమ్మ గారు 1995 సంవత్సరంలో ఒకరోజు షిరిడీకి వెళ్లాలని స్వామివారిని అనుమతి కోరారు. వారప్పుడు, మీ కోరికను వద్దని చెప్పడం లేదు కానీ 2-3 రోజుల్లో మీరు అనారోగ్యంతో బాధపడవలసి వస్తుంది అని అన్నారు. నిత్య సత్యులైన స్వామివారి మాటలకు తలవంచడమే శ్రేయస్కరమని అనుభవం ద్వారా తెలుసుకున్న ఆ దంపతులు తమ షిరిడీ ప్రయాణం మానుకున్నారు. వారన్నట్లుగానే పురుషోత్తం గారికి ఉన్నట్టుండి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దాంతో అతను చాలా అవస్థపడవలసి వచ్చింది. 20 రోజుల తర్వాత పిఆర్కే దంపతులు మళ్లీ స్వామివారిని షిరిడీ ప్రయాణానికి అనుమతి కోరారు. ఈసారి వారు వెంటనే, చాలా సంతోషం, వెళ్ళి బాబా దర్శనం చేసుకుని రండి, నేను కూడా మీతో ఉంటానని ఆశీర్వదించారు. అది విని ఆ దంపతులు చాలా సంతోషించారు. అది వాళ్ల ప్రథమ షిరిడీ ప్రయాణం. వాళ్ళలా రైలు ఎక్కి మన్మాడు రైల్వే స్టేషన్లో దిగేసరికి మధ్యరాత్రి 1 గంట అయింది. వాళ్ళిద్దరూ రైలు దిగి బయటకు వచ్చేసరికి షిరిడీకి వెళ్ళవలసిన జనమంతా వెళ్ళిపోయారు. చివరకు చూస్తే స్టేషన్లో కూడా ఎవ్వరూ కనబడలేదు. కొత్త ప్రాంతం, అందులో పాపం వాళ్ళకి అక్కడి భాష కూడా తెలియదు. బయట కనబడిన 2-3 బస్టాండ్ గురించి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు కానీ వీళ్ళకొక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇప్పుడేం చేయాలి, నిర్జనమైన ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాము అని వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిదానంగా బయటకు వచ్చారు. అక్కడి నుండి చూస్తే దూరంగా వీధి దీపాలు కనబడ్డాయి. ఆ వీధి దీపాల వెలుతురులో దూరం నుండి ఒక ఆజానుబాహులు వస్తున్నట్లు వాళ్ళకి అనిపించింది. వారి వెంట 4 పెద్ద పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి. వెంటనే సత్యవతమ్మ తన భర్తతో, ఏంటి, శ్రీ సాయినాథుల వారు పూర్ణ దత్తాత్రేయ అవతారులే కదా, వారి చుట్టూ 4 వేదాలు కుక్కల రూపంలో ఉంటాయి కదా, అదిగో వారు వస్తున్నారు అని సంభ్రమాశ్చర్యాలతో చెప్పింది. ఆ అపూర్వ దృశ్యం వాళ్ళిద్దరూ తదేకంగా చూస్తుండగా వాళ్ళ కొంత దూరం వరకు వచ్చిన ఆ ఆది గురుమూర్తి స్థానంలో మహద్గురువులైన శ్రీ పూర్ణానందుల వారు గోచరించారు. ఆ 4 కుక్కలు ఎటు మాయమయ్యాయో ఏమో. స్వామివారి దగ్గరకు రాగానే వాళ్ళిద్దరూ ఆనందాశ్చర్యాలతో సాష్టాంగ ప్రణామాలు చేశారు. వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని నడుస్తూ స్వామివారు, చూడండి, మీరు షిరిడీలో బస్సు దిగగానే ఒక్కొక్కరు వచ్చి 150-160 రూపాయలకు గది దొరుకుతుందని చెప్పి మోసం చేస్తారు. కాబట్టి మీరు దేవస్థానం ఆఫీస్కి వెళితే 10 రూపాయలకు గది దొరుకుతుంది. అలాగే బయట హోటల్ భోజనానికి వెళితే వాళ్ళు 30-40 రూపాయలు తీసుకుంటారు. అందుకని దేవస్థానం వారు పెట్టే బాబా ప్రసాద భోజనం కేవలం 4 రూపాయలకు మీకు దొరుకుతుంది. శుభ్రంగా అక్కడ 3 రోజులు ప్రశాంతంగా ఉండండి. అదిగో ఆ లైట్లు కనబడుచున్నదే బస్టాండు. అక్కడి నుండి మీకు షిరిడీకి బస్సు దొరుకుతుంది. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటానని వాళ్ళ వెనుకాల నడుస్తూ తగిన సూచనలు ఇస్తుండగా పిఆర్కే దంపతులు, సరే అలాగే అలానా అని వారి ఆదేశాన్ని గ్రహించినట్లు అంటూ ముందు నడుస్తున్నారు. మళ్ళీ కాసేపు వరకు స్వామివారి మాటలేమీ వినబడకపోయేసరికి వాళ్ళు వెనుకకు తిరిగి చూడగా అప్పటికే స్వామివారు అదృశ్యులైనారు. ప్రస్తుతం సున్నిపెంట ఆశ్రమ సేవలో నిమగ్నుడైన కృష్ణారెడ్డి 1995లో సూళ్లూరుపేట దగ్గరున్న షార్లోని మహేంద్ర జీపు కంపెనీలో అప్రెంటిస్గా పనిచేస్తున్నప్పుడు తనకు గురువు కావాలని తపన పడసాగాడు. శ్రీ షిరిడీ సాయిబాబా భక్తుడైన అతను సూళ్లూరుపేటలోని సాయిబాబా మందిరం పూజారి అయిన శ్రీనివాసులు గారి సలహా మేరకు పూర్ణ పురుషులైన గురువు కావాలనే సంకల్పంతో శ్రీ గురు చరిత్ర పారాయణం చేయసాగాడు.
అలా గురువు కోసం పారాయణం చేస్తూ విలపించే అతనికి ఒకరోజు శ్రీగురుడు కలలో కనబడి, నీవెందుకలా ఏడుస్తున్నావు? నీ తపనను నేను అర్థం చేసుకున్నాను. పూర్ణ పురుషులైన ఒక గురువు చెంతకు నిన్ను చేర్చే బాధ్యత నాది. కావున ఇంక బాధపడకు అని అభయం ఇచ్చి ఆశీర్వదించారు. అలా చివరకు 1996లో కృష్ణారెడ్డి మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారి దివ్య సన్నిధికి చేరాడు. వారిని చూడగానే భక్తి పారవస్యంతో అతనిలోని ప్రతి అణువు పులకరించింది. అతను వారి పాదాలను శరణు వేడుతూ తన గతాన్ని వివరించగా వారు ఒక చిరునవ్వుతో, నీ గురుతపన గురించి నాకెప్పుడో తెలుసు. పూర్ణపురుషులైన ఒక సద్గురువు చెంతకు నిన్ను చేర్చే బాధ్యత నాది అని నీకు వాగ్దానం ఇచ్చిన శ్రీగురుని రూపంలో వచ్చిన వారిని నేనే. ఆ రూపంలో నేనే నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను అని అన్నారు. అప్పుడు అతనికి కలిగిన ఆనందాశ్చర్యానికి అంతులేదు. అతనికి అప్పుడు తాను పారాయణం చేసిన చరిత్ర వీరిదేనని, ఆ శ్రీగురుడే వీరని బోధపడింది. 1980లో స్వామివారు జిఎన్ఆర్ కేబీవీజీ హైదరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులైన శివరామకృష్ణ శర్మ మొదలగు 6 భక్తులతో కలిసి తమ తపోస్థానానికి వెళ్ళారు. మార్గమధ్యంలో వాళ్ళు ఎన్నో క్షేత్రాలను సందర్శించారు. అలా ఒకరోజు వాళ్ళు తిరువణ్ణామలై భగవాన్ శ్రీ రమణ మహర్షి సమాధి మందిరానికి కూడా వెళ్ళారు. ఆ ఆశ్రమం ప్రక్కనే రమణ మహర్షికి గురువులా వర్తించిన శ్రీ శేషాద్రి స్వామివారి సమాధి మండపం ఉన్నది. స్వామివారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళిన శర్మగారు ఆ సమాధికి నమస్కరిస్తుండగా ఒక మెరుపులా స్వామివారు అక్కడ దర్శనమిచ్చారు. అప్పుడు అతనికి సర్వదేవతా స్వరూపులైన స్వామివారు సర్వగురు స్వరూపులని కూడా అర్థమైంది. 1992 సంవత్సరంలో పాలకొల్లు డాక్టర్ సత్యనారాయణమూర్తి ఉరఫ్ బాబ్జీ డాక్టర్ గారి అమ్మాయి సబితకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తమ గురుదేవుల సన్నిధిలో జరపాలనే కోరికతో అతను ఆ విషయాన్ని స్వామివారికి విన్నవించగా సర్వజ్ఞులైన స్వామివారు మొదట అందుకు ఒప్పుకోలేదు. అయితే డాక్టర్ గారు మళ్లీ ప్రాధేయపడగా అప్పుడు వారు ఒప్పుకున్నారు. ఆనందంతో ఆ డాక్టర్ గారు వెంటనే కేరళ త్రివేంద్రం వాస్తవ్యులైన తమ వియ్యపురాలిని తమ ఇంటికి ఆహ్వానించి పెళ్లి శ్రీశైలంలో తమ గురువుల సన్నిధిలో జరుపుటకు నిశ్చయించామని తెలిపారు. అది విని ఆ వియ్యపురాలు తమ బంధుమిత్రాదులకు ఇబ్బందికరమవుతుందని అభ్యంతరం తెలుపగా పాపం డాక్టర్ గారు సందిగ్ధావస్థలో పడ్డారు. అతని క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ వియ్యపురాలు మళ్ళీ, అందుకు మీరేమీ ఆందోళన చెందవద్దు, మేము కూడా ప్రభవానంద స్వామి అను పేరుగల ఒక మహాత్ముని శిష్యులం కాబట్టి మనమందరం గురుబిడ్డలం. కావున మేము వెళ్ళి మీ గురుదేవులను దర్శించుకొని విషయాలను విన్నవించుకుంటాము. వారు తప్పకుండా మన ప్రార్థనను మన్నిస్తారు అని డాక్టర్ గారిని ఓదార్చి శ్రీశైలం వెళ్ళారు. వాళ్ళు ఆశ్రమం చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. అయినా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా అని వాళ్లకు స్వామీజీ వెంటనే దర్శనమిచ్చారు. అప్పుడు గురువంటే ఎంతో భక్తి ప్రపత్తులు గల వియ్యపురాలైన శ్రీమతి వసంతమ్మ గారు స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుని వారిని చూడగా ఆమెకక్కడ స్వామి శ్రీ పూర్ణానందుల వారి స్థానంలో అప్పటికే సమాధి చెందిన తమ గురుదేవులైన స్వామి శ్రీ ప్రభవానంద గారి దర్శన భాగ్యం కలిగింది. అందుకు ఆమె ఎంతో ఆనందపరవశరాలైంది. మొదట ఆమె ఎవరో ఒక స్వామీజీ అని అనుకుంది, కానీ ఒకేసారి వివిధ ప్రాంతాలలో దర్శనమిస్తుండే తమ గురుదేవుల్లా వీరు కూడా అంత గొప్పవారని అనుకోలేదు. అయితే ఈ అనుభవం కలిగాక ఆమె తమ వియ్యంకులకు కూడా ఇంతటి గొప్ప గురువు లభించినందులకు చాలా సంతోషించింది. మరునాడు ఉదయం స్వామివారి దర్శనానికి మళ్లీ వెళ్ళిన శ్రీమతి వసంతమ్మ గారు, స్వామీజీ నిన్న రాత్రి మీలో నాకు మా గురుదేవుల దర్శన భాగ్యం కలిగిందని ఆనందంతో చెప్పగా స్వామివారు ఆశ్చర్యం నటిస్తూ, ఆహా అలాగా, చూడు మీ గురువుగారు ఎంత గొప్పవారో, వారికి నీవంటే చాలా ఇష్టం, అందుకే వారు నీకలా దర్శనమిచ్చారు అని తామేమీ అరగనట్లు ఆమె గురుభక్తిని మెచ్చుకున్నారు. పైగా వాళ్ళు పెళ్లి వేదిక గురించి తమతో ప్రస్తావించకముందే స్వామివారు, ఇక్కడ పెళ్లి జరిపితే మీకు వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ పాలకొల్లులో అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా వాళ్ల మనసులోని మాట బయటపెట్టగా వాళ్లకు స్వామివారి సర్వజ్ఞత గురించి కూడా అర్థమైంది. పూర్వజన్మ సంస్కారం వలన జన్మతః కొందరు హేతువాదులుగా జన్మిస్తే మరికొందరు భక్తులుగా జన్మిస్తారు. అయితే ప్రహ్లాదునిలా జన్మించిన వాళ్ళు చాలా అరుదు. అలాంటి ఒక భక్తుడే కర్నూలు వాస్తవ్యుడైన రజనీకాంత్. మాటలు పలకడం మొదలుపెట్టినప్పటి నుండి అతడు ఎవరి ప్రమేయం లేకుండానే ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రం పఠించసాగాడు. అది గమనించి అతని పెద్దవాళ్లే కాక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అయితే తమ కుమారునిలో కనబడిన ఆ చర్యను మొదట అతని తల్లిదండ్రులు కుతూహలంతో వీక్షించారు, కానీ ఆ అబ్బాయి పెరిగే కొద్దీ సన్యాసుల్లో కలిసిపోతాడేమోనని ఆందోళన చెందసాగారు. కావున తమ కుమారుణ్ణి ఆ మార్గం నుండి మళ్లించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. రజనీకాంత్ తండ్రి ఎస్బీఐలో ఉద్యోగస్తుడైన జి లక్ష్మీనారాయణ గారు
ఉద్యోగ నిమిత్తం బదిలీ అయ్యేవారు గనుక ఆధ్యాత్మిక చింతన కలిగిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అయిన తాత సుబ్బారాయుడు గారి వద్ద అతను పెరిగాడు. పాఠ్యపుస్తకాల కంటే ఆధ్యాత్మిక గ్రంథాలలో ఆసక్తి చూపే తన మనుమడికి ఆ తాతగారు హిమాలయ సానువుల్లోని మహాత్ముల గురించి చెప్పేవారు. ఆ చిన్న మనసులో ఆ దృశ్యాలన్నీ తెర మీద బొమ్మల్లా కదలాడేవి. కావున తాను హిమాలయాల్లో ఉండేందుకు చన్నీటి స్నానం వంటి కఠిన చర్యలు ఆచరించసాగాడు. బంధువుల ఒత్తిడి పెరిగే కొద్దీ తాను నిత్యము ఒక లెక్క ప్రకారం చేస్తున్న ఓం నమో నారాయణాయ అను మంత్రము రాత్రి నిద్రపోతున్నట్లుగా పడుకొని చేస్తుండేవాడు. అలా కొన్ని లక్షల జపం చేసిన అతనికి దైవ నిర్ణయం అన్నట్లుగా గురువు కావాలనే దృఢ సంకల్పం కలిగింది. ఇలా ఉండగా ఎక్కడో చిన్మయానంద స్వామి వారి ఫోటో చూచి వారు తనకు గురువైతే బాగుండేదనుకుని వారిని కలిసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంతలోనే 2-3 సార్లు ఆ బాలముముక్షువు ఓం నమో నారాయణాయ అను మంత్రం పఠిస్తూ ఇల్లు వదిలి నిర్లక్ష్యంగా వెళుతుండగా ఒక దివ్యవాణి అతనితో, నీవు ఇలా వెళ్ళడం మంచిది కాదు, ఇది అపాయం కూడా, ఇది సరైన సమయం కాదు, నీవు తిరిగి ఇంటికి వెళ్ళు అని హెచ్చరించి తిరిగి ఇంటికి పంపుతుండేది. విధి నిర్ణయం. అలా మరొకసారి ఇల్లు వదిలి వెళ్ళిన ఆ ముముక్షువు నేరుగా కడపలోని చిన్మయారణ్యాశ్రమం చేరాడు. అక్కడ అతను చిన్మయానంద స్వామి వారి శిష్యురాలైన మాతా శారదా ప్రియానందజీని కలిసి 1 సంవత్సరం పాటు ఆమె శిక్షణలో వివిధ ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకున్నాడు. కొన్ని కారణాల వలన అక్కడి నుండి బయటకు వచ్చే ముందు అతనికి అక్కడ విజయవాడ వాస్తవ్యురాలైన బ్రహ్మచారిణి సుమిత్రా పాత్ర అను పేరు గల ఒక సాధకురాలు పరిచయమైంది. అతని ఆధ్యాత్మిక తృష్ణను అర్థం చేసుకున్న ఆమె రజనీకాంత్ ఆశ్రమం వదిలి వెళ్ళేప్పుడు, నేను మహాత్ములనెవరినైనా దర్శించుకున్నట్లయితే ఆ విషయం వెంటనే మీకు తెలియజేస్తాను అని ఓదార్చింది. దైవేచ్ఛ కాక మరేమిటి. ఒకసారి ఆమె శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు సున్నిపెంట ఆశ్రమంలోని స్వామివారి గురించి తెలిసి వారి దర్శనార్థమై ఆశ్రమానికి వచ్చింది. దర్శన సమయంలో ఆమెకు స్వామి శ్రీ పూర్ణానందుల వారి స్థానంలో తన గురుదేవులైన స్వామి చిన్మయానంద గారి దర్శనం ప్రాప్తించింది. ఆనందాశ్చర్యాలతో తన ఆ దివ్యానుభవాన్ని వెంటనే, నిజమే, వారు శ్రీ పూర్ణానందుల వారు కావచ్చు, వారికి స్వామి చిన్మయానందుల వారికి ఏ మాత్రం తేడా లేదు, కాబట్టి నీవు వెంటనే వారిని దర్శిస్తే బాగుంటుంది అని రజనీకాంత్కు తెలిపింది. అదే అతనికి ఒక థ్రిల్గా తోచింది. వెంటనే అతను స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే భక్తునికి ఎప్పుడూ అగ్ని పరీక్షే అన్నట్లుగా అతను ఎప్పుడో స్వామివారి దర్శనానికై ఆశ్రమానికి వెళ్ళినా స్వామివారప్పుడు ఏదో ఒక ప్రయాణంలో ఉండేవారు. ఇలా 4-5 సార్లు జరిగేసరికి వారిని దర్శించాలనే తపన ఆ సాధకునిలో మరెన్నో రెట్లు పెరిగింది. మరొకసారి అతను ఆశ్రమానికి రాగా స్వామివారు అప్పుడు ఆశ్రమంలో ఉన్నారు కానీ మరొక పరీక్షలో ఆ ఆశ్రమ సేవకులు ఎవరో అతనికి అడ్డుపడి తిట్టి వెనుకకు పంపారు. పాపం, ఎంతో బాధతో తిరిగి వెళ్ళిన ఆ ముముక్షువు మరొకసారి ఉదయం స్వామివారి దర్శనార్థం కర్నూలు నుండి బయలుదేరగా ఆ సమయంలో ఉన్నట్లుండి అకాల వర్షం మొదలైంది. అతనికప్పుడు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే అతను మహాత్ములను ఎవరినైనా దర్శించేందుకు బయలుదేరితే శుభసూచకం అన్నట్లుగా వర్షం పడుతుండేది. ఆ రోజు ఉదయం 9:30కు వాళ్ళ అమ్మతో కలిసి ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామివారు ఆశ్రమంలోనే ఉన్నారు. స్వామివారు ఆ రోజు ఉదయం 11 గంటలకు సభకు వచ్చారు. వారిని చూడగానే అతని శరీరం పులకరించిపోయింది. అతనికి కూడా స్వామి చిన్మయానందులుగా స్వామివారు అగుపించారు, కానీ శ్రీ పూర్ణానందుల్లా గోచరించలేదు. ఆనందోద్రేకంతో అతను వెంటనే స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి, మీ దర్శనం కోసం నేనెందుకు ఇంతకాలం వేచి ఉండవలసి వచ్చింది, ఇంతకాలం నన్నెందుకు దూరం చేశారు అని ఆవేదనతో అడుగుగా వారు, దోస్ హూ వెయిట్ ఎట్ ది డోర్ విల్ బీ కాల్డ్ ఇన్ అండ్ దోస్ హూ నాక్ ద డోర్ విల్ బీ టర్న్డ్ అవుట్. ఎవరైతే నా వాకిట్లో వేచి ఉంటారో వారికి లోనికి అనుమతి కలుగుతుంది, కానీ ఎవరు నా తలుపు తడతారో వారు బయటకు వెళ్ళవలసి వస్తుంది అని బోధించారు. అతనికి ఆశ్రమ సేవకునికి మధ్య జరిగిన ఆ సంఘటన ద్వారా సర్వజ్ఞులైన స్వామివారు బహుశా సాధకులు ఓర్పు వహించాలని బోధిస్తున్నారేమో. బాల్యం నుండే విరక్తి చెందిన రజనీకాంత్ ఇంకా ఆగలేక స్వామివారిని సన్యాసం ఇవ్వమని వేడుకొన్నాడు. సర్వజ్ఞులైన స్వామివారప్పుడు, మనసా వాచా కర్మణ నీవు ఇప్పటికే సన్యసించి ఉన్నావు, వేషం కంటే భావం గొప్పది కాబట్టి కేవలం సన్యాసి క్రియ నీకు అనవసరం అని బోధించి అతని కోరికను నిరాకరించారు. అయినా వారు ఆ ముముక్షువుకు ఎన్నో విషయాల గురించి బోధించారు. సదా భక్తుల శ్రేయస్సును అభిలాషించే తల్లిని మించిన ప్రేమగల తన గురుదేవునికి తానేమైనా చేయాలనే కోరికతో రజనీకాంత్ ఒకరోజు, స్వామీజీ, నేనెన్నడూ ఎరుగని వాత్సల్యాన్ని జ్ఞానాన్ని ధారపోసి నన్నింతలా కరుణించిన మీకు నేనేమి సమర్పించగలను అని అడుగగా అతని హృదయంలో దాగి ఉన్న భావాన్ని గ్రహించిన స్వామివారు, నీలోని అహం నాకు సమర్పించు అని చెప్పారు.
ముముక్షువైన రజనీకాంత్ తన సందేహాలను సూటిగా స్వామివారికి తెలిపేవాడు. ఒకరోజు అతను, స్వామీజీ, నా డెస్టినీ అనగా గమ్యం ఏమిటి అని అడుగగా వారు మౌనం వహించారు. అయితే అంతటితో ఊరుకోక మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేయక స్వామివారు, నీకు చాలా ప్రారంధం ఉన్నది. బహుశా నీ చిరకాల వాంఛానుసారం నీవు హిమాలయాలకు వెళ్ళినా కూడా నీ ప్రారంధం నిన్నక్కడ ఉండనివ్వదు. కాబట్టి నీ సాధనలన్నీ గురుకృపతో కొనసాగించడం మేలు అని బోధించారు. పూర్వం ఆ సత్యాన్వేషకుడు స్వామి చిన్మయానంద గారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు వారు సమాధి చెందారు. ఆ తరువాత అతను కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించాలనుకోగా వారు కూడా సమాధి చెందారు. ఉన్నట్టుండి వీరు కూడా సమాధి చెందితే తాను అనాథుడనవుతానేమోనన్న ఆందోళనతో అతను ఒకరోజు, స్వామీజీ, తమరీ లోకం నుండి ఎప్పుడు అంతర్ధానమవుతారు అని అమాయకంగా అడుగగా స్వామివారు ఒక చిరునవ్వుతో మౌనం వహించారు. బహుశా స్వామివారు వచించిన అతని ప్రారబ్ధ కర్మలు కావచ్చును. చంచల మనస్కుడైన అతను ఇక్కడి నుండి ఇంకెక్కడికైనా తనను సాధనా నిమిత్తం పంపమని స్వామివారిని వేడుకోగా వారు, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో హంసానంద ఉంటాడు, కావాలంటే నీవు అక్కడికి వెళ్ళి సాధన కొనసాగించవచ్చు అని చెప్పారు. అయితే అప్పుడు ఆ చిన్న ఆశ్రమంలో ఇంకొకరికి కూడా వసతి లేనందున వసతి ఏర్పాటయ్యేందుకు 5 నెలలు పడుతుంది కనుక అప్పుడు అతన్ని తీసుకువెళ్తానని హంసానంద స్వామి గారు తెలిపారు. అయితే ఈ 5 నెలలు తాను ఎక్కడ ఉండాలని రజనీకాంత్ స్వామివారిని అడుగగా వారు, ఈ 5 నెలలు మీ ఇంట్లో ఉండు అని ఆదేశించారు. కానీ ప్రారబ్ధపరుడైన అతను స్వామివారి మాటను పట్టించుకోకుండా తాను ఇంట్లో ఉండనని, అందుకు బదులుగా హటకేశ్వర ఆశ్రమంలో ఉంటానని పట్టుపట్టగా స్వామీజీ మౌనం వహించారు. ప్రారబ్ధం ఎంత గొప్పదో నిరూపిస్తున్నట్లుగా ఆ ముముక్షువు స్వామివారి అనుమతి లేకుండానే హటకేశ్వరాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను అక్కడున్న బిఆర్కే గారితో చర్చలో పడ్డాడు. చివరికి చెప్పాలంటే అతను తాను మధ్యలో వదిలిన చదువు కొనసాగించాలని నిర్ణయించుకొని మరునాడు ఉదయం స్వామివారిని దర్శించి, స్వామీజీ, నేను డిగ్రీ చదవాలని అనుకున్నాను అని చెప్పగా సాక్షిభూతులైన స్వామివారు ఒక చిరుదరహాసంతో సరేనన్నారు. రజనీకాంత్ కాలేజీలో చేరాలని అనుకున్నప్పుడు ఒక విశేషం జరిగింది. క్రొత్త ఆలోచనలతో ఉత్సాహంతో అతను విచారించగా కాలేజీలో అప్లికేషన్ సబ్మిషన్ డేట్లన్నీ అయిపోయినవని తెలిసింది. వెంటనే మళ్ళీ స్వామివారిని దర్శించి, స్వామీజీ, మీరు నా కోరిక మేరకు నన్ను కాలేజీలో చేరమని అనుమతించారు, కానీ అన్ని కాలేజీల్లో అప్లికేషన్ తేదీ దాటిపోయింది కదా, నేనేం చేయాలి అని అడుగగా వారు అనంతపూర్ యూనివర్సిటీకి వెళ్ళి చూడమని చెప్పారు. వెంటనే అతను అక్కడికి వెళ్ళి విచారించగా ఆ యూనివర్సిటీలో మాత్రం అప్లికేషన్ల తేదీ పొడిగించారని తెలిసింది. అలా డిగ్రీలో చేరి 1999 సంవత్సరంలో కోర్సు పూర్తి చేయవలసిన అతను ఎందుకో 2004 సంవత్సరం అయినా కూడా కోర్సు పూర్తి చేయలేకపోయాడు. ఇందులోని విచిత్రం ఏమిటంటే పూర్వజన్మ సుకృతము, గురుకృప వలన మంచి తెలివిగలవాడైన అతను ట్యూషన్ చెబుతున్న తన సహపాఠకులందరూ మంచి మార్కులతో పాస్ అవుతుంటారు, కానీ ఇతను మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. డిగ్రీలో చేరిన రజనీకాంత్ ఆ తరువాత చెప్పిన మాట విని 5 నెలలు వాడు తన ఇంటిలోనే ఉండినట్లయితే వాడు హిమాచల్కు వెళ్ళి మంచి సాధనలో ఉండేవాడు అని స్వామివారు చెప్పిన మాట ఇతర భక్తుల ద్వారా విని ఎంతో బాధపడ్డాడు. ముముక్షువైన రజనీకాంత్ యొక్క ఈ సన్నివేశం పాఠకులకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంది. అందులో ఒకటి, పూర్ణ పురుషులైన గురువు చెంతకు చేరాలంటే సాధకుడు పక్వత చెందే వరకు వేచి ఉండవలసి ఉన్నది. రెండవది, ఎంతటి సాధకుడైనా కానీ, సాధనాభిలాష ఎంత గాఢంగా ఉన్నా కానీ గురు ఆజ్ఞ ధిక్కరిస్తే ఎంతటి గొప్పవానికైనా ఆశించిన ఫలితం దక్కదు. స్వామివారి లీలలు అమోఘము, అనూహ్యం కూడా. భీమవరం దగ్గరున్న మోగల్లు వాస్తవ్యులైన పిఆర్కే పురుషోత్తం గారు 1977లో టీచర్ ఉద్యోగం నుండి విరమణ అయ్యారు. ఆ తర్వాత అతను తన ధర్మపత్ని అయిన శ్రీమతి సత్యవతమ్మ గారితో కలిసి 1988లో స్వామివారిని ఆశ్రయం వేడుకుంటూ ఆశ్రమానికి వచ్చారు. కాలగమనంలో ఆ వృద్ధ దంపతులకు స్వామివారి నుండి ఎన్నో అనుభూతులు కలిగాయి. వాళ్ళు ఆశ్రమానికి వచ్చాక నెల రోజులకే పురుషోత్తం గారి పెంపుడు తండ్రి అయిన శారదరామయ్య గారి తిథి వచ్చింది. బ్రాహ్మణుడైన అతను సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి స్వామివారి సలహా కోరగా వారు ఆ కార్యక్రమం ఆశ్రమంలో నిర్వహించడానికి అనుమతించారు. ఆనందభరితులైన అతను వీలైతే ఆ రోజు స్వామివారికి పాదపూజ చేయాలని తపన పడుతుండగా సర్వజ్ఞులైన స్వామివారు ఆ దంపతులను తమ గదికి పిలిపించారు. వారక్కడ ఆశ్రమ పిల్లలతో స్త్రీ సూక్తం, పురుష సూక్తం చెప్పిస్తూ ఆ దంపతులచే తమ పాదాలకు అభిషేకం, పూజలు చేయించుకున్నారు. ఆ అదృష్టానికి ఉప్పొంగిపోతున్న వాళ్లతో స్వామివారు, నాకు వస్త్రాలు
వస్త్రాలు ఎక్కడా అని అడిగారు. ఈ విధంగా జరుగుతుందని తెలియని ఆ వృద్ధ దంపతులు ముందుగా ఏమీ సమకూర్చుకోలేకపోయారు. స్వామివారు అలా వస్త్రాలు అడిగేసరికి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమే, పెట్టెలో ఏమైనా వస్త్రాలున్నాయా అని పురుషోత్తం గారు తన భార్యను అడుగగా, ఒక తెల్లని నేత పంచ, ఒక జరీ కండువా ఉన్నదని ఆమె అన్నది. అందులో ఈరోజు బుధవారం సున్నిపెంటలోని కొట్లన్నీ మూసి ఉంటాయి. పైగా స్వామీజీ ధరించే వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయో లేదో. భగవంతుడా, ఏమి పరీక్ష పెట్టావయ్యా అని వాళ్ళు అనుకుంటుండగానే స్వామివారు, నాకదేమీ సరిపోదు, బాగా తెల్లంది, 100 నెంబరు 2 వేళ్ల వెడల్పుతో ఉన్న ఎర్రని అంచుగల పంచ కావాలి అని అడిగారు. స్వామివారు ఆ విచిత్రమైన కోరికను విని అక్కడున్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, స్వామీజీ కాషాయానికి బదులుగా తెల్లని వస్త్రాలు అడుగుతున్నారే అని అందరూ అనుకున్నారు. పిఆర్కే గారి నిస్సహాయతను గమనించిన స్వామివారు విజ్జీని పిలిచి చెవిలో ఏదో చెప్పారు. విజ్జీ బయటకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి ఒక పొట్లాన్ని స్వామివారికి ఇచ్చాడు. అది తెరిచి చూడగా వారు అడిగిన వస్త్రాలు అందులో ఉన్నాయి. చూస్తుండగానే స్వామివారు చక్కగా ధోతి కట్టి మిగిలిన గుడ్డను ఎడమ భుజంపై నుండి కండువల వల్లెవాటుగా వేసుకుని విస్మయంతో తననే చూస్తున్న పురుషోత్తం గారితో, మీ నాన్నగారు ఇలాగే కదా వేసుకునేది అని అన్నారు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా, ఇదేంటి స్వామీజీ ఈరోజు ఇలా కట్టుకున్నారే అని అనుకున్నారు. అవును, నీకు మీ నాన్నగారిని చూడాలని ఉంది కదా, చూస్తావా అని స్వామివారు ఒక చిరునవ్వుతో అర్ధగర్భంగా అడుగగా, ఉన్నట్టుండి వారు అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అతను వారిని కొంత తడవు తదేకంగా చూచి, చూడాలని ఉంది స్వామీజీ, కానీ వారు కాలం చెంది ఇప్పటికే 50 సంవత్సరాలు దాటింది, మరి వారిని ఎలా చూడగలను అని అయోమయంగా అన్నారు. అయితే మరుక్షణమే అతనికి స్వామివారి స్థానంలో తన తండ్రిగారైన శారదరామయ్య గారు కనబడ్డారు. ఆ అత్యద్భుత దృశ్యాన్ని చూచి అతను తెల్లబోయారు. అదే స్వరం, అదే రూపం, ఏ మాత్రం అనుమానం లేదు. కట్టుబొట్టు కూడా మా నాన్నగారిదే అని అతను అనుకొంచుండగా అతని తండ్రి గారైన శారదరామయ్య గారు అతన్ని నవ్వుతూ అలా చూస్తున్నారు. ఆనందం పట్టలేక అతను తన తండ్రి గారిని ఒకేసారి గట్టిగా కౌగిలించుకుని నాన్నా నాన్నా అని విలపించసాగారు. ఆ దృశ్యం చూసిన వాళ్ళకదంతా చాలా చిత్రంగా అనిపించింది. స్వామీజీ పకపకా నవ్వుతూ, నీవు చేస్తున్నదేమిటి, పూర్ణానంద స్వామిని పట్టుకొని నాన్నా నాన్నా అని అంటున్నావు, అసలు నీకేమయ్యింది అని తమాషాగా అన్నారు. కానీ పురుషోత్తం గారికి తనకు అంది వచ్చిన అదృష్టాన్ని వదలాలనిపించలేదు. కాబట్టి అతను కాదు కాదు మా నాన్ననే అని తన శిరస్సును స్వామివారి ఒడిలో పెట్టుకొని ఆనందాశ్రువులు కార్చారు. అలా కొంత సమయం గడిచాక ఉన్నట్టుండి స్వామివారు నాకు నువ్వులుండలు కావాలి అని అడిగారు. నిజమే, అతని తండ్రి గారికి తినే పదార్థాల్లో ఎక్కువ ప్రియమైనది నువ్వులుండలే. అది విని అతను ఆశగా తన భార్యను చూడగా ఆమెకు ఇరకాటంలో పడినట్లు అనిపించింది. కొట్లేమైనా తెరిచి ఉంటే నువ్వులు తీసుకురమ్మని ఒకరిని పంపి వాటిని బాగు చేయడానికై ఆమె వంటింటికి వెళ్ళి చాట తీయగా ఒక పొట్లం కనిపించింది. ఆ పొట్లం తెరిచి చూస్తే అందులో నువ్వులు. అది చూసి ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. 2 రోజుల ముందు కూడా ఏదో అవసరానికి ఆశ్రమ వంటగది మొత్తం వెతికినా ఒక్క చిటికెడు నువ్వులు కూడా దొరకలేదు. అంతా వారి లేలనుకొని వెంటనే ఆ నువ్వులతో నువ్వులుండలు తయారు చేసి స్వామివారికి సమర్పించి సంతృప్తి చెందారు. గురువు వాక్కు వేదవాక్కని వేదాలు ఘోషిస్తున్నాయి. ఏ ఒక పురాణేతిహాసాలను పరిశీలించినా గురువాక్కు యొక్క గొప్పతనం గురించి అందులో విశదంగా వివరించి ఉన్నట్లు రుజువవుతుంది. ఈ ఆధునిక యుగంలో కూడా గురువు వాక్కు యొక్క గొప్పతనానికి ఏ మాత్రం గ్లాని కలగలేదని మహాత్ముల చరిత్రలు వెల్లడి చేస్తున్నాయి. 1984 సంవత్సరంలో బిఆర్కే గారి రెండవ కూతురు సీతామహాలక్ష్మి, ఆమె భర్త సీతాపతి తమ బంధువులతో కలిసి గుంటూరు నుండి సున్నిపెంట ఆశ్రమానికి మహాశివరాత్రి మహోత్సవానికి వచ్చారు. శివరాత్రి మరునాడు సాయంత్రం తిరిగి వెళ్ళడానికి స్వామీజీ అనుమతి కోరగా వారు ఇంకొక రోజు ఉండి వెళ్ళమని చెబితే వినకుండా మరునాడు ఉద్యోగానికి హాజరు కావాలని అంటూ మళ్ళీ వారితో 1-2 సార్లు అడుగగా వారు సరే అట్లయితే వెళ్ళు, కానీ జాగ్రత్త అని హెచ్చరించి బొట్టు పెట్టి పంపారు. వాళ్ళు వెంటనే సున్నిపెంట బస్టాండ్కి వెళ్ళినా ఎందుకో బస్సు చాలా ఆలస్యంగా వచ్చింది. అప్పటికే చీకటి పడుతుంది. అయినా పట్టించుకోకుండా వాళ్ళు బస్సు ఎక్కారు. ప్రయాణం మధ్యలో బస్సుకి ఏదో రిపేర్ వచ్చింది. మొత్తానికి దోర్నాల దాటేసరికి బాగా చీకటి పడింది. అక్కడి నుండి కొంత దూరం వెళ్ళగా మార్గం మధ్యలో రాళ్లు అడ్డంగా పెట్టి అంతకుముందే శ్రీశైలం వెళ్లే బస్సును దోచుకున్న ఒక దొంగల ముఠ వాళ్లను కూడా దోచుకోవడానికి బస్సు ఆపారు. అది చూచి బిఆర్కే గారి కూతురు అల్లుడు ప్రాణభయంతో వణుకుతూ గురుదేవుల మాటను పట్టించుకోకుండా వచ్చినందుకు ఇప్పుడు ఉన్న నగలన్నీ ఆ ముఠా వాళ్ళకిచ్చి దండం పెట్టుకోవలసి వచ్చేటట్లున్నది అని లెంపలేసుకుని, గురుదేవా మా అవివేకాన్ని క్షమించయ్యా, ఈ తరుణంలో నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారెవ్వరూ లేరు అని దీనంగా వేడుకున్నారు.
అంతలోనే వాళ్ళ బస్సు వెనకాల ఒక లారీ వచ్చింది. లారీ లైట్లు కనబడగానే ఆ ముఠా దాన్ని కూడా ఆపడానికి కొంత పక్కకు జరిగి నిలబడ్డారు. ఆ ప్రమాదాన్ని గురించి ఎవరో చెప్పి పంపినట్లు ఆ లారీ డ్రైవర్ తన లారీని వాళ్ళ బస్సు దగ్గర ఆపి బస్సు వెంటనే స్టార్ట్ చేసి లారీ వెనుక రమ్మని అంటూ రోడ్డుకు అడ్డుగానున్న రాళ్లను సైతం లెక్క చేయకుండా వాటిపై నుండి లారీ తీశాడు. దానితో రాళ్లన్నీ చల్లా చెదురయ్యాయి. లారీ డ్రైవర్ మాటలతో క్రొత్త జీవం వచ్చినట్లు ఆ బస్సు డ్రైవర్ వెంటనే బస్సు స్టార్ట్ చేసి లారీ వెనకాల వెళ్ళాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది. కాబట్టి వేగంగా వెళుతున్న ఆ బస్సుపై రాళ్లు విసరడానికి మాత్రం ఆ ముఠాకు అవకాశం కలిగింది. అలా వాళ్ళు ఆ ప్రమాదం నుండి గురుకృప వలన తప్పించుకున్నారు. విచిత్రం ఏమంటే బస్సు ముందు వెళ్ళే ఆ లారీ కొంత దూరం వెళ్ళి ఎటు మాయమైందో ఏమో. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ ముఠా వాళ్ళు అప్పటికే 3 బస్సులను దోచుకున్నారట. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.